అక్కలు అన్నయ్యలు అందరూ వచ్చేసిండ్రు. ఓకే వస్తున్నా వచ్చేసా. హలో పిల్లలు, అందరు బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? నేను కూడా మెల్లిగా దోమలు పోతాయి. అవునా? ఇక్కడ దోమలు ఉన్నాయా? పిల్లలు అందరూ మంచిగా ఉన్నారా? బాగున్నారా పిల్లలు? చెప్పండి అక్క, ఇక్కడ ఏం జరుగుతుంది అక్క? ఇక్కడ మీరు దేనికి వచ్చిండ్రు? ఏమైతుంది పిల్లలు ఇక్కడ? కాదు, ఇక్కడ ఏమి చేస్తున్నారు? విబిఎస్ అక్క, నాకు తెలుసు అక్క. విబిఎస్ అంటే ఏంటి చెప్పవా? విబిఎస్ అంటే వి అంటే వడ, అంటే వడ నేర్చుకుంటున్నా. బి అంటే బోండా, అంటే బోండా నేర్చుకుంటున్నా. ఎస్ అంటే సాంబార్. పిల్లలు విబిఎస్ అంటే అదే కదా? వడ బోండా సాంబార్ కదా? అదేనా? కాదు కదా. మరి విబిఎస్ అంటే ఏంటి పిల్లలు? తెలుసా మీకు? చెప్పండి పిల్లలు. మీరు వెకేషన్ బైబిల్ స్కూల్. ఓ నాకు తెలుసక్క. తెలుసా? వడ బోండా సాంబార్ అయితే కాదక్క, కొత్త కొత్త పాటలు, బైబిల్ వాక్యాలు, తర్వాత అన్ని నేర్పిస్తారు కదక్క. అవును, నాకు తెలుసక్క. తెలుసా? సరే, ఫస్ట్ నీ పేరు చెప్పవా? అది పిల్లలు నా పేరు చెప్పాలా? నీ పేరు చెప్పు. నా పేరు నీ పేరు నా పేరు నీ పేరే నా పేరు పేరు అడగండి. చింటూ. చింటూ చెప్పట్లు కొడదామా? వెరీ గుడ్ అక్క. నాకు మన ఫ్రెండ్ వచ్చిందక్క. ఓ, ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రా? పిలువవా? ఓకే పిల్లలా, త్వరగా. ఏ ఫ్రెండ్ త్వరగా బయటికి రా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పిల్లలు త్వరగా రమ్మని చెప్పండి. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వచ్చేసా. చెప్పండి. ఎంత బాగున్నావు తెలుసా నువ్వు? థాంక్యూ అక్క. చాలా బాగుంది. నేను కూడా చాలా బాగున్నా అక్క. పిల్లలు మీరు బాగున్నారు? బాగున్నారు కదా? నీ పేరు చెప్పవా? ఓకే పిల్లలు, నా పేరు చెప్పాలా? నా పేరు నీ పేరు छोटी-सी नन्ही-सी प्यारी-सी बच्ची. ఓ, నీ పేరు చోటీసి నన్నీసి ప్యారిసి అంటే నీ పేరు చెప్పు నాన్న. అదే కా, నా పేరంటే छोटी-सी नन्ही-सी प्यारी-सी बच्ची. అరే, పేరు చెప్పమంటే చోటీసి నన్నీసి ప్యారిసి అంటావేంది? ఫస్ట్ నీ పేరు చెప్పు. అదే కా, పేరు అట్లాగే వస్తుందక్క. ఓ, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? నా పేరు నీ పేరు छोटी-सी नन्ही-सी प्यारी. ఏమైంది? ఆపేసినావు? మర్చిపోయినవా? అక్క నాకెళ్ళి చూస్తున్నాడు. చూడక ఎట్లా చూస్తున్నాడు? నవ్వుతున్నాడు అక్క. ముసముస నవ్వులు. సరే, నువ్వు ఇటు చూడు, మా పిల్లల వైపు చూడు. అన్న నిన్ను చూడడు, సరేనా? ఓకే పిల్లలు, నా పేరు చెప్పాలా? త్వరగా చెప్పు, టైం అయిపోతుంది. ఓకే, నా పేరు छोटी-सी नन्ही-सी प्यारी-सी చింకి అంట. చింకి బాగుందా? చెప్పండి కొడదామా ఒకసారి? చెప్పండి. అక్క, మేమిద్దరం కూడా విబిఎస్ లో చాలా విషయాలు నేర్చుకున్నాం అక్క. ఓకే, నేర్చుకున్నాక మాకు చెప్తున్నారా ఇప్పుడు? అవునక్క. అక్క, నాకు ఒక పాట చాలా ఇష్టం అక్క. ఓకే, చెప్పవా? ఏ పాట అంటే చాలా చాలా మంచివాడు యేసయ్య, చాలా చాలా మంచివాడు. చింకి, ఆ సాంగ్ నీకే కాదు, మా పిల్లలకు కూడా వచ్చి. పిల్లలు మీకు కూడా వచ్చా? ఓకే, చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడు. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ మరి ఏమేమి నేర్చుకుంటారు విబిఎస్ లో? విబిఎస్ లో ఏమేమి నేర్చుకున్నారు? ఇవాళ ఫస్ట్ డేనా? కాదు కదా, సెకండ్ డే. कौन है నేర్చుకున్నారా? कौन है राजा? ఓకే, పిల్లలు ఓన్లీ
దేవుని వాక్యాలు కూడా నేర్చుకుంటున్నారా? స్టోరీ ఏం విన్నారు? స్టోరీ ఏం నేర్చుకున్నారు పిల్లలు? తెలియదు. తెలియదు. నీకు తెలుసా? తెలుసా? నాకు ఒకటే తెలుసు, చింటుకి వడ, ఇడ్లీ, సాంబార్ గవ్వే తెలుసు. అక్క పిల్లలు, మన దగ్గర ఇంకొక గెస్ట్ రాబోతున్నాడు. గెస్ట్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం, సరేనా? సరే. చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం కదా పిల్లలు. చింకి అక్క, చింకి ఇప్పుడే వస్తా. ఓకే చింకి, త్వరగా వచ్చేసి. త్వరగా వచ్చేసి. ఓకే చింటూ అక్క, కొత్త ఫ్రెండ్ వస్తున్నాడా? అవునక్క. వస్తున్నారా? త్వరగా రమ్మని చెప్పు. అయితే ఈ ఫ్రెండ్ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్ అక్క. అవునా? కదన్నా, నీకు తెలుసా నా ఫ్రెండ్? అయితే ఈ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలుసా అక్క? ఎక్కడి నుంచి? హెవెన్ నుంచి. ఓ, హెవెన్ నుంచి వస్తున్నాడంట. అక్క చూద్దామా? ఎవరు గెస్ చేయండి పిల్లలు. జీసస్. ఇంకా జీసస్ కాదు, ఇంకా ఒకసారి గెస్ చేయండి. పీటర్ అంట. పీటర్ కూడా కాదు, ఇంకా చెప్పండి. సాతానా? ఇంకా వేరే పేర్లు తెలియదా? గుర్తు రావట్లేదు. వస్తున్నాడు. ఓకే, అందరు గట్టిగా రెడీ ఉన్నాం. పిల్లలు అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా? చెప్పండి పిల్లలు. ఈ అంకుల్ని చూస్తుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు? వెరీ గుడ్. అక్కడ వెనకాల అన్నయ్య చెప్పిండు. వెరీ గుడ్. నా పేరు యోసేపు. ఏం పేరు అంటే? యోసేపు అంట పిల్లలు. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి గట్టిగా. పిల్లలు, మీకందరికి ఒక మాట చెప్పడానికి వచ్చిన, వింటారా? చెప్పండి. వింటామని చెప్పండి. నేను యోసేపు, మా నాన్నగారి పేరు యాకోబు. మేము 12 మంది అన్న తమ్ములము. నేను 11 వాడిని. పిల్లలు, నన్ను దేవుడు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంచిండు. అవునా? అయితే ఏమైంది యోసేపు గారు? కొంచెం మంచిగా డీటెయిల్గా చెప్పవా ప్లీజ్? ఓకే, చెప్తున్నా. షరణ్, నేను బైబిల్లో ఆదికాండంలో ఉంటాను. మా తండ్రి పేరు యాకోబు. దేవుడు యాకోబును ప్రేమించి ఇశ్రాయేలుగా చేసిండు. పిల్లలు, మేము 12 మంది 6 లక్షల మంది అయినాము. మమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలు అంటారు. దేవుడు వాగ్దానం చేసిన స్థలం నుండి ఐగుప్తు ప్రాంతంలో 7 సంవత్సరాలు కరువు నుండి తప్పించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఓ అవునా? పిల్లలు, మీకు తెలుసా, గుర్తుందా? ఈ యోసేపు అంకుల్ని వాళ్ళ అన్న వాళ్ళు నీళ్లు లేని బావిలో పడేసిండ్రు. అవును, వెరీ గుడ్. నువ్వు చెప్పింది నిజమే. నన్నే మా అన్న వాళ్ళు మరి ఆ నీళ్లు లేని బావిలో పడేసిండ్రు. కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు నా జీవితాన్ని, ఓకే, అక్కడ నుంచి మీ జీవితాన్ని పిల్లలు మీరు నిశ్శబ్దంగా చెప్తాడు. యోసేపు గారు, అక్క మన నిశ్శబ్దంగా ఉండకపోతే వెళ్ళిపోతాడండి అక్క. నిశ్శబ్దంగా ఉన్నారు పిల్లలందరూ. వెరీ గుడ్. పిల్లలు జాగ్రత్తగా వినండి. నన్ను నీరు లేని బావిలో పడేసిన తర్వాత నన్ను దేవుడు పోతిఫర్ ఇంట్లో ఉంచిండు. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్న తర్వాత దేవుడు నన్ను జైల్లో ఉన్నా సరే జైల్లో కూడా నన్ను అధికారిగా ఉంచిండు. ఆ తర్వాత రాజుకు కళ రావడం వల్ల, నేను ఆ కళ భావం చెప్పడం వల్ల నన్ను దేవుడు ఐగుప్తు దేశాన్ని రాజుగా చేసేసిండు. ఓ వెరీ గుడ్. పిల్లలు చెప్పండి ఒకసారి. చెప్పండి. పిల్లలు, మీరందరూ చూశారు కదా, నా జీవితం భయంకరమైన పరిస్థితి నుండి
ఒక గొప్ప స్థానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మీరు కూడా దేవుని దగ్గర ఉంటే, దేవుడు చెప్పినట్టు జీవిస్తే జీవిస్తే ఏమవుతుంది? జీవిస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. సరేనా పిల్లలు? పిల్లలు మీరందరూ కూడా దేవునితోనే ఉంటారా? పిల్లలు మీరందరూ దేవునితోనే ఉంటారా? సాతానుతో ఉంటారా? దేవుడు చెప్పినట్టే నడుస్తారా? దేవుడు చెప్పినట్టే నడుస్తాం కదా పిల్లలు. ఓకే పిల్లలు, మీరందరూ మంచోళ్ళు. పిల్లలు, మన థీమ్ ప్రకారంగానే మన పరిస్థితుల నుంచి దేవుడు సంపూర్ణమైన మళ్ళీ మొదటి స్థానంలో తీసుకురాగలడు. సరేనా? రెస్టోరేషన్ అంటే ఏంటి తెలుసా? మన పరిస్థితి పాడైన పరిస్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థానంలో తీసుకురాగలడు. అర్థమైందా పిల్లలు? చెప్పండి. జోసఫ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు హెవెన్ నుంచి వచ్చి మా కోసం చెప్పడానికి వచ్చారు. అక్క, అందరం కూడా గట్టిగా చెప్పకూడదు మా అక్క. వెరీ గుడ్ పిల్లలు, మీరు కూడా దేవునితో యేసయ్య చెప్పినట్టే నడవండి. దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. సరేనా? సరే చెప్పండి. చెప్పండి అందరూ. బాయ్ పిల్లలు, బాయ్. ఓకే పిల్లలు, మరి మీకు జోసఫ్ అంకుల్ నచ్చిందా? చెప్పండి. చెప్పగలరా? చింకి వస్తుందా చింటూ? ఒకసారి పిలుస్తాను. చింకి త్వరగా రా, టైం అయిపోతుంది. అన్నా బాగున్నావా? మంచిగా పిల్లలు మీరందరూ మంచిగా ఉండాలి. సరేనా? త్వరగా రా, నువ్వు మాకు తెలుసు. త్వరగా రా, పైకి త్వరగా రా. ఓకే పిల్లలు, సరే మీకు మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించిందా లేదా? యోసేపు అంకుల్ మాట్లాడింది విన్నారా? యోసేపు లాగా మీరు కూడా జీవిస్తారా పిల్లలు? చెప్పండి. ఓకే వెరీ గుడ్. సరే టైం అయిపోతుంది. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. బాయ్ అన్న. బాయ్ బాయ్. ఓకే బాయ్ పిల్లలు. ఓకే పిల్లలు, సరే మరి నేను కూడా ఉంటా. బాయ్ పిల్లలు. టాటా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. యోసేపు చెప్పిన మాటలు అర్థమైందా? యోసేపు చెప్పిన మాటలు జీవిస్తావా అన్న? చెప్పండి కొనండి. బాయ్ పిల్లలు. అక్క బాయ్. అక్కలు బాయ్. అమ్మలు బాయ్. అన్న బాయ్ అన్న. టాటా. సీ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అన్నా బాయ్ అన్నా.